వెల్కమ్ టు కోవా టీవీ. కోవా వార్తలకు స్వాగతం. నేను సౌమ్య. ఆదిలాబాద్ పట్టణ మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ సిద్ధం కాలేదని స్పష్టం చేసిన అవాస్తవాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఏఎస్పీ మోనికను కలిసి వారిపై 420 కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదు చేశారు. రాజకీయ లబ్ధి కోసం నకిలీ ప్లాన్లను విడుదల చేయడం సమంజసం కాదని ఆయన డిమాండ్ చేశారు. అసలు మాస్టర్ ప్లాన్ ఇంకా తయారు 1 month 1.5 month బిఫోరే మాస్టర్ ప్లాన్ అని చెప్పి వాళ్ళు రిలీజ్ పెట్టి ఇది మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఫిజికల్ సర్వే నెంబర్స్ ఏరియా ఉన్న ఎయిర్పోర్ట్ సరైనటువంటి విమానయాన శాఖ మంత్రి ఆయన స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు. అది ఇంకా మాస్టర్ ప్లాన్ తయారు కాలేదు. మాస్టర్ ప్లాన్ ఈ నెల 17వ తారీఖు నాడు తయారు చేయడానికి సిద్ధమవుతున్నాం. దాని తర్వాత మనం చేస్తాం అని దాంతో ఏమైంది ఇక్కడ కొన్ని గ్రామాలు అనుకోని ఖచ్చితంగా అంబేద్కర్ మన కానా అనుకో సోనాలి గారు వీళ్ళు ఏమంటారు, అక్కడ పాపం పట్టదాల భూములు అమ్ముకుందామంటే కూడా ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి అమ్మనిస్తారు. అమ్ముకుందామంటే ప్రాబ్లం వస్తుంది. మరి ఎక్కడ పోతే తెలియదు. వీళ్ళు 1.5 month ముందే ఇగో ఇక్కడ ఇది మాస్టర్ ప్లాన్ అని చెప్పి వీళ్ళు రిలీజ్ చేసి ఇట్లా ప్రచారం చేయడం, ప్రజలను భయాందోళనకు గురి చేయడం, అది ఇక్కడ రాదు, ఎయిర్పోర్ట్ రావాలి. కానీ రాకముందు ఎందుకు ఇది మాస్టర్ ప్లాన్ అని చెప్పి ప్రచారం చేయడం ప్రజలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 28వ వార్డు వాట్సాప్ గ్రూపులలో సమస్యలపై ప్రశ్నించినందుకు మంతెన మోహన్ అనే వ్యక్తి తనను అసభ్యకరంగా దూషించాడని బాధితురాలు నలిమెల సునీత ఆరోపించారు. దీనిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, డీసీపీని కలిసినా ఫలితం లేకపోయిందని ఆమె వాపోయారు. మహిళని కూడా చూడకుండా అవమానించిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి పోస్టులపై పోలీసులు నేరుగా కేసు నమోదు చేయరని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సిఐ వివరణ ఇచ్చారు. సార్ మాది బెల్లంపల్లి. నేను మెడికల్ నర్సుగా శ్రీనిధి హాస్పిటల్లో పనిచేస్తున్నా. గౌట్ అప్రెంటిస్ కూడా చేస్తున్నా. నేను మాది బెల్లంపల్లి 28వ వార్డు. మాకు ఒక సోషల్ మీడియా తరఫున మాకు ఒక 28వ వార్డులో 2-3 గ్రూప్స్ ఉన్నాయి సార్. మాకు ప్రజా సమస్యల గురించి కానీ మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మా వార్డు లెవెల్లో మేము మాట్లాడుకుంటాం. అంతకుముందు ఎలక్షన్ల టైంలో కూడా నేను గ్రూప్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొంచెం మాట్లాడినా సార్. నేను అయితే చిప్పా మనోహర్ అని చెప్పేసి ఒక అడ్వకేటు మా వార్డులో పోటీ చేసిరు సార్. పోటీ చేస్తే మేము అంటే దూరం నుండి వచ్చిర్రు కదా, మరి రేపు పొద్దుగాల మన సమస్యలకు ఆయన అందుబాటులో ఉంటాడా, రేపు పొద్దున ఎవరికైనా ప్రాబ్లం వచ్చి రోజు మనం చెప్పుకోవడానికి అందుబాటులో ఉండడు అని చెప్పేసి కొంచెం డిస్కషన్ మాట్లాడినాం సార్. ఆయన గెలిచిండు, అయిపోయింది. రీసెంట్గా ఒక ప్రజాపాలన జరిగింది సార్. ఎప్పుడు 6th రోజు చేస్తే మేము ప్రజాపాలనలో మాకు చిప్ప మనోహర్ అడ్వకేట్ సార్ ఏం చెప్పారు అని అంటే కౌన్సిలర్ మనకు మంతెన మోహన్, ఒక కల్లూరి మల్లేషు అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఏజెంట్గా పెడుతున్నామ్మ. ఏదైనా జరిగినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి చెప్పారు సార్. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటిదంటే వాళ్ళకు మాకు పడదు. ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పారు కదా, రేపు మేము ఇప్పుడు మేము వాళ్ళతో మాట్లాడాం కాబట్టి మేము మీకు డైరెక్ట్గా మేము వాళ్ళకి చెప్పుకోలేము, వాళ్ళు మీకు చెప్పలేరు. మరి మీరు వాళ్ళని ఎందుకు పేర్లు మెన్షన్ చేసారు సార్? మీరు ఇక్కడ ఉండము, మేము మీకు అందుబాటులో ఉండమమ్మా అని చెప్తే మేము మిమ్మల్ని గెలిపించుకోకపోదాం కదా. ఇప్పుడు మీరు ఎంత దూరం ఉన్నా కూడా మా సమస్యలు మీరు అర్థం చేసుకుంటారని ఇప్పటివరకు ఎవరు మాకు సరిగ్గా సహకరించలేదని మిమ్మల్ని గెలిపించుకున్నాం అని చెప్పి నేను గ్రూప్లో వాయిస్ ఇచ్చిన సార్. నేను ఇస్తే వీళ్ళు ఏం చేసిరు అని అంటే కల్లూరి మల్లేషు, ఈ మంతెన మోహన్ వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేసారు సార్. మంతెన మోహన్కి నేను పెట్టిన వాయిస్ రికార్డ్కి కామెంట్గా హగ్ స్టిక్కర్ పెట్టిండు సార్. అట్లా అన్నయ్య అట్లా పెట్టడం కరెక్ట్ కాదు, ఇది గ్రూపు 100 మంది చూస్తాను, మీరు అట్లా పెట్టుడు తప్ప అన్నయ్య అని చెప్పేసి నేను వాయిస్ రికార్డ్ ఇచ్చిన సార్. మళ్ళీ ఇంకోటి అట్లనే పెట్టిండు, మళ్ళీ అది కరెక్ట్ కాదు అంటే మళ్ళీ అట్లనే పెట్టిండు సార్. ఇప్పుడు దీనికి అడ్మిన్ ఉన్న వాళ్ళు బొంతల శ్రీనివాసు, కోడి సురేష్ ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, అన్నయ్య ఇట్లా నైట్ టైంలా ఇట్లా నేను మాట్లాడిన వాయిస్ రికార్డుకు ఆయన మాట్లాడేదానికి సంబంధం లేదు, 100 మంది చూస్తున్నారు, కనీసం తప్పైందని కూడా చెప్పట్లేదు నాకు అంటే నా నెంబరే రిమూవ్ చేసిరు సార్. మరి ఆయనది కూడా చేయాలి కదా, ముగ్గురిని డిలీట్ చేసిరు.
వాళ్ళని అప్పటిదప్పుడే ఒక అరగంట లోపల వాళ్ళను యాడ్ చేసుకున్నాడు. ఈ బొంతల శ్రీనుకు ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఏమంటుండు అని అంటే, నువ్వు చేసింది తప్ప అమ్మ, అందుకే నేను బ్లాక్ చేసినాం, మేము తీసేసినాము అని అంటారు. ఈ మన కౌన్సిలర్ కాబట్టి అన్నయ్య కూడా ఫోన్ చేసినాం సార్, చిప్ప మనోహర్కి ఫోన్ చేసిన. అన్నయ్య వాటిలో ఇప్పుడు మీరు పెట్టిన వీడియోకు నేను మాట్లాడినా కాబట్టి ఇప్పుడు నాకు ఇట్లా హగ్ స్టిక్కర్ పెట్టిండు, అది కరెక్టేనా, మరి మీరు పేర్లు మెన్షన్ చేసాడు కరెక్ట్ కాదు కాబట్టి నేను మిమ్మల్ని అడిగిన, మరి ఈయన ఎందుకు అన్నయ్య ఇట్లా హగ్ స్టిక్కర్లు పెట్టాలి, మీరు ఆయన అడగండి అంటే ఆయన కరెక్టే చేసిండు, కరెక్టే మాట్లాడిండు అని చెప్పేసి ఈయన అంటుండు. ఆయన వాటి గురించి మాత్రమే సపోర్ట్ చేస్తారంట సార్. ఇప్పుడు మాకు ఏదైనా జరిగింది ఇట్లా అమ్మాయి కదా సార్, ఇప్పుడు మీరు ఎందుకు రారన్నా నేను మాట్లాడితే నేను వాటి గురించి మాత్రమే మాట్లాడతా, నాకు మీ అందరి గురించి మీ గొడవల గురించి నాకు అవసరం లేదనేసి అన్నాడు సార్. ఆ వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉన్నది. మళ్ళీ సార్ నేను 1 టౌన్కి వెళ్ళిన, మా గ్రూప్ తరఫున ఒక 2-3 తీసుకొని 1 టౌన్ పిఎస్కి వెళ్ళి, సార్ ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా పెట్టిండు, నాకు ఇప్పుడు ఆ స్టిక్కర్ అట్లా పెట్టడం చేయబట్టి నాకు ఒక 100 మంది ఫోన్ చేస్తాను, నువ్వేదో తప్పు చేసినావు అందుకే సైలెంట్గా ఉంటున్నావు, అందుకే నేను రిమూవ్ చేసిండ్రు అని వాళ్ళు అంటున్నారు. సార్ మరి మీరు కేసు చేయండి అని అంటే 1 టౌన్ పిఎస్కి వెళ్తే సిఐ సార్తో మాట్లాడినా సార్. ఆయన ఏమంటుండు అని అంటే అది కేసు కాదమ్మా అని చెప్పేసి అంటుండు. సోషల్ మీడియాలో అంత అసభ్యంగా అయిన స్టిక్కర్ పెట్టినప్పుడు అది తప్పు అని చెప్పేసి చెప్పాలి, కనీసం మీరు పిలిపించండి బెదిరించండి సార్ అంటే మాకు సంబంధం లేదమ్మా మేము పిలిపియమన్నారు సార్. అన్న తర్వాత నేను డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళిన, సార్ ఇట్లా పట్టించుకొని అంటారు సార్, నాకు పరువు అనిపిస్తుంది, నేను మెడికల్ స్టూడెంట్ని, రేపు పొద్దుగాల నాకు ప్రతి ఒక్కరు బయటికి వెళ్తే అక్క ఇట్లా జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు నన్ను, మీరు కొంచెం పట్టించుకోండి సార్ అని డీసీపీ సార్ చెప్తే సార్ స్పందించారు సార్. సార్ అన్నారు కదా, అమ్మ నువ్వు సిఐ సార్ దగ్గరికి వెళ్ళు, చెప్పు కంపల్సరీ కేసు చేస్తారు, నువ్వు సార్ పంపించిందని చెప్పండి అని చెప్తే సార్ నేను 8కి వెళ్ళినా సార్, నేను స్టేషన్కి 10 వరకు స్టేషన్లోనే ఉంచుకున్నాడు నన్ను. అసలు ఏం జరిగింది ఏంటిది అన్నది ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ పంచాయతీలు చేస్తుండ్రు తప్ప 10 వరకు స్టేషన్లో ఉంచుకున్నాడు సార్. నేను స్క్రీన్ షాట్స్ కలర్ ప్రింట్లు తీసి సార్ మీరు కేసు చెయ్య అన్నారు కదా, డీసీపీ సార్ చేయమని చెప్పిండు అని మాట్లాడితే మార్నింగ్ పిలిపిస్తా అన్నారు సార్. ఇప్పటికీ 2 డేస్ అవుతుంది, ఇంతవరకు నన్ను పిలిపియలేదు, వాళ్ళకు చెప్పలేదు. వాళ్ళు అదే విధంగా వాళ్ళ గ్రూప్లో మాత్రం అట్లనే నడుస్తున్నాయి సార్. ఇప్పుడు తప్పు చేసినట్టు నా నెంబర్ రిమూవ్ చేసి స్టిక్కర్లు పెట్టిన ఆయనది ఉంచుకొని ఆయన ఏదో మురికి కాలువలు తీసుకుంటా కౌన్సిలర్ అయినప్పుడు వేరే వాళ్ళు చేస్తే మేము అడుగుతాం కదా సార్, మరి మాదేం తప్పు లేదు. ఆయన నాకు చేసిన దానికి నాకు ఆయన మీద కేసు కావాలి సార్, లేదంటే మాత్రం నాకు ఈ మనోభావాలు నాకు దెబ్బతింటే మాత్రం నేను కంపల్సరీ ఏదైనా చేసుకొని పోయే పరిస్థితే ఉంది తప్ప వీళ్ళెవ్వరు సహకరించుతలేరు సార్. మనోహర్ అన్న కూడా ఏమంటుండట, నీతోనేమవుతుంది అని ఆయన కూడా మాట్లాడుండి, నువ్వేం చేయగలుగుతావు, నీతోనేమవుతుంది, ఈ మంతెన మోహన్ అంటుండు కదా, అడ్వకేట్ ఉన్నాడు నా వెనకాల, నువ్వు కేసు పెట్టుకున్నా కూడా నేను మాట్లాడుకోగలుగుతా అని ఆయన అంటుండు. ఇప్పుడు నాకు ఏం లేదు సార్, ఈ మంతెన మోహన్, బొంతల శ్రీనివాసు, కోడి సురేష్ వీళ్ళు గ్రూప్లో నుంచి నన్ను మన అడ్మిన్గా వీళ్ళు ఉన్న వాళ్ళు నన్ను రిమూవ్ చేసిరు సార్. ప్రాబ్లం అక్కడ నాకు 100,000 మందిలో స్టిక్కర్ పెట్టడం తప్పు, దానికోసం అడిగితే వీళ్ళు ఎవరు స్పందించలేదు. నాకు ఇప్పుడు వీళ్ళందరూ కంపల్సరీ రెస్పాండ్ కావాలి సార్, మంతెన మోహన్ మీద కేసు కావాలి, కంపల్సరీ కేసు కావాలి. ఆయన కాంప్రమైజ్ చేసుకుంటా అన్నా కూడా ఆయన అదే విధంగా వీళ్ళు సపోర్ట్ చేసినందుకు వీళ్ళు కూడా సార్ అడ్మిన్ అయి ఉండి ఈయన కూడా నాకు స్పందించలేదు, నాదే తప్పు ఉన్నట్టు తీసేసిండ్రు. ఈ చిప్ప మనోహర్ సార్, అర్చన మేడము కౌన్సిలర్, మాకు చిప్ప మనోహర్ అన్నయ్యకు కూడా నేను ఫోన్ చేసిన, వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉన్నది, అయినా కూడా ఏ విధమైన స్పందించలేడు. అయినా కూడా రావాలి, ఈ వార్డుకు సంబంధించిన సమస్యలు తీర్చాలి, నాకు జరిగిన అన్యాయంగా ఆయన ఏం చేస్తాడు, ఒక అడ్వకేట్ కాబట్టి అయిననే లీగల్గా ప్రొసీడ్ కావాలి సార్. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నా మీద చర్య తీసుకున్నా కూడా నేను ఊరుకుంటా, నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉన్నదా లేదా అనేది మరి అడ్వకేట్ కాబట్టి ఆయనని చేయాలి. వీళ్ళందరూ నాకు సార్ ఇప్పుడు చిప్ప మనోహర్ కానీ, మంతెన మోహన్ అన్న, బొంతల శ్రీనివాసు, కోడి సురేష్ నలుగురు నాకు రెస్పాండ్ కావాలి సార్. వాళ్ళ నలుగురు మీద మీరు చర్యలు తీసుకోవాలి. కరీంనగర్ లోని రాగా హోటల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ శామ్యూల్ హనీమన్ జయంతి మరియు ప్రపంచ హోమియోపతిక్ దినోత్సవం ఘనంగా నిర్వహించబడ్డారు. కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ మరియు ఏసీపీ సి ప్రతాప్ ముఖ్య అతిథులుగా విచ్చేసి హోమియోపతి వైద్యం యొక్క విశిష్టతను కొనియాడారు. అమరత్వం పొందినావో హనుమాన్ వందనం. కరీంనగర్ ప్రజలకు మరియు కరీంనగర్ పరిసర ప్రాంతాలకు వరల్డ్ హోమియోపతి
డే మరియు శామ్యుల్ హానిమన్ బర్త్డే సెలబ్రేషన్స్ తెలిపిస్తున్నాము. ఈ సందర్భంగా ఐహెచ్పి తెలంగాణ కరీంనగర్ యూనిట్, నేను డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్, ఐహెచ్పి ప్రెసిడెంట్ కరీంనగర్ యూనిట్, ఈరోజు ఐహెచ్పి ద్వారా కరీంనగర్ యూనిట్ ద్వారా దాదాపుగా 70 మంది డాక్టర్స్ విత్ ఫ్యామిలీస్ అందరు సమావేశం చేసుకోవడం జరిగింది. మరియు దాదాపుగా 120 మంది మా మిత్రులు అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మన చీఫ్ గెస్ట్గా శ్రీ ప్రతాప్ గారు, ఏసీపీ కరీంనగర్ గారు, మరియు కొలగాని శ్రీనివాస్ గారు, మేయర్ కరీంనగర్ వాళ్ళు వచ్చారు. ఇద్దరికి కరీంనగర్ ఐహెచ్పి తరఫున మా యొక్క శుభాకాంక్షలు. ప్లస్ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ యొక్క హోమియోపతి డే సందర్భంగా ఈ యొక్క ఇక్కడికి వచ్చేటట్టు అందరికీ కూడా, ఈ డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మన యొక్క కొడిమేల శ్రీనివాస్ గారికి, అట్లాగే రెడ్డి సార్ గారికి, మిగతా సీనియర్ డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంకి వచ్చేటట్టు మన యొక్క నగర మేయర్ శ్రీనాన్న గారికి, అట్లాగే మిగతా అందరూ కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ టీవీఏ ఆధ్వర్యంలో చేపట్టిన మెరుపు సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూగులతో శివకృష్ణ మరియు చైర్మన్ గన్ను నరేందర్ రెడ్డి నేతృత్వంలో కార్మికులు అన్ని సర్కిల్స్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టారు. ఖానాపూర్ నియోజకవర్గంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీజేపీ మండల అధ్యక్షుడు పుష్పాల ఉపేందర్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని, రుణమాఫీ మరియు రైతు భరోసా అమల్లో సర్కార్ విఫలమైందని విమర్శించారు. भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యే వెడమ బుజ్జు గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఖానాపూర్ మండలం తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖానాపూర్లో రైతులు మొక్కజొన్న పంట వేసి ధాన్యాన్ని అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అట్టి మొక్కజొన్న పంట మొక్కలను మార్కెట్ యార్డ్లో కానీ కొనుగోలు కేంద్రాన్ని కానీ ఏర్పాటు చేసి తక్షణమే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ కనీసం మొక్కజొన్న విషయంలో మీరు స్పష్టత ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. రైతులను ఆదుకుంటాం, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం. మీరు ఇప్పటికీ కనీసం రైతు రుణమాఫీ కూడా పూర్తి చేయలేదు, రైతు భరోసా కూడా ఇంకా ఎవరికి పూర్తి చేయలేదు. రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నాం. మీరు రైతుల మీద ఇలాంటి చర్యలు నిరంకుశత్వానికి నిదర్శనం చూపుతున్నాయి. మీ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకునే విధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ఆ మొక్కజొన్న మొక్కలని కొనుగోలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ ఖానాపూర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చే విధంగా మీరు ఏదైనా ప్రకటన విడుదల చేసి రైతుల పక్షాన ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై, జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. నిర్మల్ జిల్లా పట్టణంలోని సిటీ కన్వెన్షన్ హాల్లో శనివారం వారసత్వ సంబరాలు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా చరిత్ర మరియు సంస్కృతిపై రచయితలు రూపొందించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన సాహితీ సృజనలో మహిళా రచయితలు ముందుండడం గర్వకారణమని అన్నారు. కవితలు, కథానికలు రాయించి పుస్తకాల రూపంలో 2 పుస్తకాల రూపంలో తీసుకొచ్చాం. అట్లాగే సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నప్పుడు వినియోగదారుల హక్కుల మీద మరొక పుస్తకం తీసుకొచ్చాం. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకు ఉన్నప్పుడు విత్తనం మీద కూడా ఒక అవగాహన చేసి వాళ్ళ ద్వారా
ఒక మనో పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రకంగా అంటే ఈ వేదికని ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో అంశాలకి వినియోగించుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ, దీంట్లో చాలా విభాగాలు ఉన్నాయండి. బాలులకి, బాలికలకి, యువకులకి అనువాదానికి కూడా ఒక విభాగం ఉంది. అక్షరయానంలో ఏదైనా పుస్తకం అనువాదం అవసరమైతే ఈ అనువాదం చేసే విభాగం దాన్ని బాధ్యత తీసుకుంటుంది. అట్లాగే కళ సంబంధించిన అంశాలని చూడడానికి కూడా ఒక విభాగం ఉంది. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవము, మాతృభాష దినోత్సవము, లేకపోతే మాతృ దినోత్సవం, ఈ రకంగా బతుకమ్మ కానీ వివిధ పండుగల సందర్భంలో కూడా ఈ కార్యక్రమాలని చేసి రచయితలకి, కవయిత్రులకి రకరకాల పురస్కారాలు ఇవ్వడము అక్షరయాన్ తరఫున జరుగుతూ ఉంది. బహుశా నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇంత పెద్ద సంస్థ, ఒక 1500 మంది మహిళా రచయితలు, కవయిత్రులు కలిపిన ఒక ఆర్గనైజేషన్ ఉండడం అనేది మన హైదరాబాద్లో ఒక పెద్ద గొప్ప కార్యంగా మనం భావించాలి. జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సంగనబట్ల దినేష్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, శ్రీనివాస్ మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీలో విధేయుడిగా ఉన్న దినేష్ కు ఆ అవకాశం దక్కడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అభినందన సభకు విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాం. సంగనబట్ల దినేష్ అనే నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జగిత్యాల జిల్లా చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతలను గ్రంథాలయాల వేదికగా రాష్ట్ర జిల్లా ప్రజల యువత మహిళలతో జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని నవ భవనాలు మౌలిక సదుపాయాలు సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు పుస్తకాలయ వారధిగా సైద్ధాంతిక భౌతిక పునాదులను బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం పాటుపడతానని భారత రాజ్యాంగంపై ప్రతిజ్ఞ చేసి మీ సాక్షిగా నా సేవలను ప్రజలకు అంకితం చేస్తాను. థ్యాంక్ యూ సార్. జగిత్యాల జిల్లాను మత్తురహితంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఈగల్ టీం ని ఏర్పాటు చేశామని, అక్రమ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సందీప్ సాంగ్లీ ఐపీఎస్ సార్ మార్గదర్శనంలో మనం చాలా ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటున్నాము. ఎన్ఫోర్స్మెంట్ కింద మనం చాలా డ్రగ్ కేసెస్ ఐడెంటిఫై చేసి అక్యూజ్ కి జైల్లో పంపిస్తున్నాం. బట్ ఒకటే, ఇది ఎన్ఫోర్స్మెంట్ తోనే మొత్తం డ్రగ్స్ రిమూవ్ ఉండదు. ఎందుకంటే ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఇది ఒకటి సోషల్ ఇష్యూ, ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ. సో ఇది రిమూవ్ చేయాలంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మన సొసైటీ, సమాజంకి కూడా చాలా సహయోగం కావాలి. సో ఈ రోజు డ్రగ్ డిటెక్షన్ సెంటర్ ఓపెన్ మన జగిత్యాలలో అవుతుంది. సో ఈ డ్రగ్ డిటెక్షన్ అంటే ఒకటి సెకండ్ ఛాన్స్. మనకి ఎప్పుడైనా అడిక్ట్ అయ్యే పర్సన్ ఉన్నారు,
ఎందుకు అడిక్షన్ తో ఎంత సఫర్ అవుతారో అతనికే తెలిసి ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మనం యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ మనం చేస్తున్నాము. మీరు యాజ్ అ సొసైటీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎట్లా అలవాటు పడే కావాలంటే మనకి కూడా మీరు చెప్పి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళకి మోటివేట్ చేస్తాము ఇక్కడ డీడిక్షన్ సెంటర్ రావడానికి. సో నేను చెప్పిన ఆల్రెడీ ఇట్ ఈస్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ దెమ్. ఇక్కడ డాక్టర్ కొన్ని నిన్న డిస్కస్ చేసాం. 21 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది దాని తర్వాత సక్సెస్ఫుల్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ యూత్ పిల్లలకి ఎక్కువ మనం చూస్తున్నాం అలవాటు ఉంది డ్రగ్స్. సో ఈ యూత్ టైం అంటే మనకి చాలా ప్రీషియస్ టైం. ఇప్పుడు మన ప్రీషియస్ టైం క్రాస్ చేస్తున్నాము. సో నేను ఇప్పుడు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గుడి తండాలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మలావత్ సరస్వతి రమేష్ నాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. లాస్ట్ కు ధాన్యం పట్టుకొని ఫోటో దిగు. అప్పట్లో బిఆర్ఎస్ రిబ్బన్ పట్టుకుని మీరు మాట్లాడదు మేము కొట్టురు కొబ్బరికాయలు కొట్టురే ఆగే బాబు. మన గుడితాండ గ్రామ పంచాయతీ పరిధిలో PSCS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ వరిని మంచిగా ఎండబెట్టుకొని తాలుబీలు లేకుండా సిబ్బందిని PSCS ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం చాలు చేయడం జరిగింది. ఈ సిబ్బందిని తాలు లేకుండా ఏం లేకుండా మంచిగా ఎండబెట్టి సకాలంలో సహకరించాలని చెప్పేసి రైతులకు కోరడం జరిగింది. అదేవిధంగా మన సిబ్బంది కూడా ఏ విధంగా అయినా రైతులకు అన్ని విధాలుగా సహకరించాలా. ఇప్పుడు వేసవి కాలం నీళ్లు కానీ ఏ విధంగా కానీ నీడ గురించి కానీ ఎప్పటికప్పుడు స్పందించి రైతులను మేలుకోలు విధంగా ఉంచాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ పెద్దలకు ప్రజలకు అందరికీ నాయక ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఔషధ నియంత్రణపై నిర్వహించిన వ్యాస రచన, క్విజ్ మరియు ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా కలెక్టర్ రాజాశిష ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారాన్ని ఖండించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని తేల్చేశారు. లీడర్ క్యాడర్ లేని పార్టీ బీఆర్ఎస్ అని ఘాటుగా విమర్శించారు. అవినీతి అహంకారంతో కూడిన పార్టీతో మాకేంటి పొత్తు అని విమర్శలు చేశారు. ఆదివారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై మాట్లాడారు. ఇదే సందర్భంలో తెలంగాణ రాజకీయాల గురించి నోరు విప్పారు. ఎక్కడెక్కడి వారు బీసీల గురించి మాటలు చెబుతున్నారని అన్నారు. కొత్త పార్టీ వస్తుందని ఆమె కూడా బీసీల గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పాత మేడమే కొత్త పార్టీ, కొత్త సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికి లేదని అన్నారు. తనకు ఎంపీ లక్ష్మణ్ కు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. గడిచిన 9 ఏళ్లుగా తను చిట్చాట్ చేయలేదన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అనుకూల పనులు చేసేదెవరని ప్రశ్నించారు. కవిత పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ ఇస్తున్నారని మరొక ఆరోపణ చేశారు ఎంపీ అరవింద్. కులాల వారీగా హిందువులను విడదీసేందుకు ముఖ్యమంత్రి చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు బాధ్యత ముఖ్యమంత్రికి ఇస్తే 10 ఏళ్ళు
సెక్రటరియట్ అడుగుపెట్టలే, అపోజిషన్ పార్టీ లీడర్గా ఇస్తే ఈరటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. పీకనిక రాజకీయాలు చేస్తుండ కేసీఆర్. ఎక్కడ అలయన్స్ అండి? దేంతో అలయన్స్? అలా లీడరు లేడు, ఆ పార్టీ లేదు నా దృష్టిలో. శాస్త్రి గారు మీరు అంత సీనియరు, మా నాయన రాజకీయాలు చూసినారు, ఈ రాష్ట్రంలో పొలిటికల్ రాజకీయాలు పొలిటికల్ అలయన్స్ అని చూసిన వాళ్ళే కదా మీరు. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి పెద్ద ఎత్తున వచ్చింది. ఆ టైంలో ఆ గాలి ఉన్నప్పుడు 42 సీట్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్కి. ఎన్ని ఉండే వాళ్ళు? ఒకడే ఎమ్మెల్యే ఉండే, లింగులిట్టుకు మంది కేసీఆర్ ఒకడే ఉండే. ఒక్కటి ఉంటే 42. ఎందుకు ఇచ్చారు? తెలంగాణ వాదం బలంగా ఉందని ఇచ్చారు. ఇప్పుడు ఏం వాదం ఉందండి బలంగా? టీఆర్ఎస్ అంటే కరప్షను, టీఆర్ఎస్ అంటే ఆరోగెన్సు, కొవ్వు, డ్రగ్సు. వీళ్ళతో ఏం అలయన్స్ పెడతారండి? దేనికోసం అలయన్స్? ఇవాళ మా వాదం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా జాతీయతాభావం, మా హిందుత్వవాదము, ఇవన్నీ ప్రజలలో ఎక్కడ ఎలక్షన్లు అయినా బీజేపీ వాదాన్ని, బీజేపీ ఐడియాలజీని బలపరుస్తున్నారు. అవర్ ఐడియాలజీ స్ట్రాంగ్ అండ్ ఐడియాలజీ India desperately needs this ideology to be implemented in every state, every nook and corner of the country. వాళ్ళకి ఏముందండి? బీఆర్ఎస్కి ఐడియాలజీ ఏముంది? అయిపోయాయి, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయాయి. సర్ప్లస్ స్టేట్ని కేసీఆర్ అనేటోడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు, మొత్తం డ్యామ్లన్నీ ఇరిగిపెట్టేట్టు కట్టిండు, వ్యవస్థ మొత్తం నాశనం చేసిండు, మీకు ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ నాశనం చేసిండు, ఇండ్లు కట్టియలేదు, మీకు రోడ్లు వేయలేదు, గ్రామ పంచాయతీలు నాశనం చేసిండు, మీకు మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్లు నాశనం చేసిండు, మీకు ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని నాశనం చేసిండు. కేసీఆర్ చేసిన మంచి పని ఏందండి? 2000 రూపాయలు పెన్షన్, అప్పులు చేసుకుంటే పెన్షన్ ఇచ్చిండు, అంతేనా? ఇంకేం చేసిండు? పవర్ సెక్టార్లో కరెంట్ ఇచ్చిన అంటాడు, అది మొత్తం స్కాము, అప్పులు చేసి స్కాము. డ్యామ్లు ఎట్లా కడతారా అండి? ఒక్కసారి కూడా నీటు నిల్వ చెయ్యలేని డ్యాములు కడతారు కూడా లక్షల కోట్లు పెట్టి. అటువంటి వారితో అలయన్స్ పెట్టుకుంటారా? సో అలయన్స్ క్వశ్చన్ డజంట్ అరైజ్, especially in 2026 when we are almost 2.5 years away from election. BJP will rise, BJP will rule in Telangana. ఇంకేమైనా ఉందా డౌట్? మొత్తం బడలిపది ఇచ్చారు బీఆర్ఎస్వి. కేసీఆర్ ముక్కుకి ఇంతకుముందు ఉన్నంత షార్ప్నెస్ లేదండి, అయిపోయింది. కేసీఆర్ కేటీఆర్ కూడా ఓటేయాలండి. కవితనే వాళ్ళ చెల్లెనే ఓటేయదు కేటీఆర్కి. ఇక మీరు మేమేమెత్తాం? కాంగ్రెస్ వాడు ఆయనకి నడిపి వస్తలేదు, అది ఏదో వేరే వాళ్ళని బదనాం చేయాలని చేస్తున్నాడు. ఆ సంజయ్ కుమార్ కూడా టీఆర్ఎస్లో యాక్టివ్ అవుతాడు. ఏం చేస్తాడు జీవన్ రెడ్డి? ఇప్పుడు సంజయ్ కుమార్ ఇళ్ళకి వచ్చి పొగబెట్టిండు. ఫైనల్గా ఈయన పోయే టైంకి నేను పార్టీ మారలేదు అంటాడు సంజయ్ కుమార్. జీవన్ రెడ్డి గారు నా లెక్క ప్రకారం తొందరపడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో ఉండబోదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్ట్రేట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్, like multiple states in this country. This state also will be a bilateral. బీఆర్ఎస్ అయిపోయింది వాళ్ళకు. ఒక దెర్ ఈజ్ నథింగ్. వాళ్ళ క్యాడర్ కూడా ఏమైనా వర్కర్లు అందరూ కూడా ఆ పార్టీకి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.